ఒకసారి మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనకు యావరేజ్‌గా 0.75 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ కావాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 కేజెస్ వెయిట్ ఉంటే ఎవ్రీ డే మీకు 75 గ్రామ్ ప్రోటీన్ అయితే కావాలి. సో మీరు యావరేజ్‌గా ఒక 75 కేజెస్ వెయిట్ ఉంటే ఒక 55, 56 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే మీ బాడీకి కావాలి ఎవ్రీ డే. మరి మనకొస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే మార్నింగ్ మీరు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే మీకు 6 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. దాంతో పాటు ఒక 100 ml మిల్క్ తాగితే మీకు 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ దాల్ విషయానికి వద్దాము. 22 గ్రామ్స్ ఉంటుంది రెడ్ గ్రామ్‌లో ప్రోటీన్. మనం రెగ్యులర్‌గా తినే కందిపప్పు. దాన్ని మనం బాయిల్ చేసి ఉడికించినప్పుడు అది 6 గ్రామ్స్‌కి పడిపోతుందనమాట. చూడండి ఎంత ప్రోటీన్ అనేది పోతుందో మనం బాయిల్ చేసినప్పుడు. సో దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఒక 75 కేజెస్ ఉన్న మేల్ అడల్ట్‌కి అరౌండ్ 55-56 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీ డే వస్తుందా అంటే ఇట్స్ అ బిగ్ నో. మరి అలాంటప్పుడు ఏం చేయాలి మనం? అట్‌లీస్ట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ మీట్. ఇప్పుడు మీట్‌లో ఒక 100 గ్రామ్‌లో మనకు 27-28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటది. ఎయిదర్ ఇట్ ఈస్ చికెన్ లేకపోతే మటన్ గానీ, ఫిష్ గానీ ఎనీథింగ్. మనము మీట్ యూజువల్లీ ఒక 200-300 గ్రామ్స్ తినుంటే మనకక్కడ ఎంతో కొంత ప్రోటీన్ సప్లిమెంట్ అయితే వస్తుంది. సో మన బాడీ దానికి తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్ అవుతుంది. మీరు ఓన్లీ వెజ్ మీద డిపెండ్ అయితే లైఫ్ అనేది చాలా డిసిప్లిన్డ్‌గా ఉంటదనమాట. అండ్ వెజ్‌లో మీకు కొన్ని దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంది. అది వెజ్‌లో దొరకాలంటే మీరే ఫ్లేక్ సీడ్సో లేకపోతే మష్రూమ్స్‌లో కూడా ఉంటది. కానీ చాలా తక్కువ ఉంటది. సో ఇట్లాంటివంతా డిపెండ్ అవ్వాల్సి ఉంటది. అగైన్ కుకింగ్ ప్రొసీజర్ అనేది డిపెండ్స్ అనమాట. మీరు డీప్ ఫ్రైలు ఇప్పుడు నాన్ వెజ్ అయినా మీరు ఇష్టం వచ్చినట్టు మసాలాలు డీప్ ఫ్రైలు చేస్తే నో యూజ్. అగైన్ అది మీ బాడీకి హార్మే చేస్తుంది. అండ్ రెడ్ మీట్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్‌లో కూడా మన ఇష్టం వచ్చినట్టు బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అది ఇది అని చేస్తాం. కాదు. వెజిటేబుల్స్‌ని మీరు స్టీమ్ చేసుకొని తింటేనే ఆ ప్రోటీన్ అనేది ఎక్కువగా పడిపోకుండా ఉంటది. అండ్ అది మాత్రమే కాదు. వి ఆర్ బేసికల్లీ ఆమ్నివోర్స్. సో ఆమ్నివోర్స్ అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్యానైన్ టీత్ కూడా ఉంటాయి. ఈ జంతువుల్లో ఇంకా కొంచెం పొడుగ్గా ఉంటాయి. సో మనము బోత్ తినాలన్నమాట. వెజ్ తినాలి, నాన్ వెజ్ తినాలి. ఈ 2 తిన్నప్పుడే వెన్ వి ఆర్ మీటేరియన్స్ అప్పుడే మన లైఫ్ హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మన బాడీ కొన్ని వేల సంవత్సరాల నుంచి అలా మౌల్డ్ అయిపోయింది. అదే వెజిటేరియన్ ఫుడ్ అనుకో ఇట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. మీకంత ప్రివిలేజ్ ఉంది, మీకంత టైం ఉంది, అంత డిసిప్లిన్ ఉంది. హీరోలాగా మీకు ఒక న్యూట్రిషనిస్ట్ ఉన్నాడు. మీకు మీకు పర్టికులర్‌గా 100 గ్రామ్స్ పప్పులో ఏముంది, ఉప్పులో ఏముంది ఇవన్నీ మీకు తెలిసినప్పుడు యూ కెన్ గో ఫర్ ప్యూర్ వెజిటేరియన్ డైట్. బట్ అగైన్ ఎక్కువ నేను మెజారిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను ఎప్పుడైనా. మన కంట్రీలో మెజారిటీ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ ప్రివిలేజ్ డైట్ అనేది ఇంపాసిబుల్. సో మీరు వెజ్, నాన్ వెజ్ హ్యాపీగా తినండి. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయితే నాన్ వెజ్ తినండి. మంచిగా మీ బాడీ ప్రోటీన్ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. బీ హెల్తీ, బీ ఫిట్.